హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఏంటో తెలుసా? మా ఇంట్లోనైతే క్యాబేజీ అండి. చాలా రోజులు అవుతుంది క్యాబేజీ కర్రీ చేసుకోక. పిల్లలకైతే చాలా ఇష్టం. మా ఆయన అయితే అంత ఇష్టంగా ఏం తినడు. కాకపోతే ఈరోజు ఇది తప్ప ఏం లేదు ఇంట్లో వండడానికి. ఇక క్యాబేజీ అయితే కర్రీ చేస్తున్నానండి. మా పిల్లలు మా ఆయన కలిసి అయితే షాపింగ్కి వెళ్ళారు. ఫస్ట్ టైం నేను లేకుండా వాళ్ళు ముగ్గురే షాపింగ్కి అయితే వెళ్ళారు. షాపింగ్కి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇక స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా అండి, వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇక ఈరోజు సండే కాబట్టి పిల్లలు అయితే అస్సలు వినలేదు. ఈరోజు షాపింగ్కి వెళ్దాము, తీసుకెళ్ళమని అయితే అడిగారు. ఇక నేనైతే వెళ్ళలేదండి, నాకైతే వీలు కాలేదు వెళ్ళడానికి. వాళ్ళైతే వెళ్ళారు. ఇక తీసుకొని వెళ్ళమన్నాను. నా బిడ్డనైతే నువ్వు రా మమ్మీ, నువ్వు రాంది, నేను అస్సలే పోనంది. ఇక ఎలాగానో అట్లా సర్ది చెప్పి అయితే వాళ్ళనైతే ముగ్గురిని పంపించిన. ఇక వాళ్ళు వచ్చేసరికి అయితే వంట కావాలి కదా, నేనైతే వంట చేస్తున్నా. ఇక సండే అన్నీ మా ఇంట్లో ఏం స్పెషల్ అయితే ఏం లేదు. కాకపోతే మేము ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడైతే మా ఆయన చికెన్ తీసుకొస్తాడు. సండే రోజే తినాలని అయితే ఏం లేదు కదా అండి. వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళారు కదా, ఏమేమి కొనుక్కొస్తారో, ఎలా కొనుక్కొస్తారో, అసలు ఎంత రేట్లు పెట్టి ఏం తీసుకొస్తారో చూద్దాం వచ్చినాకనైతే. ఇక నేనైతే ఇలా బయటికి వెళ్ళి వచ్చే వరకు అయితే కొంచెం అయితే కర్రీ అయితే అడుగంటిందండి. ఏం కాదు, పర్వాలేదు, ఇలా చూద్దాం, బాగానే ఉంటుంది కదా అండి. అలాగే మీ పిల్లలకు మీరైతే షాపింగ్ చేసిరా, స్కూల్కి వెళ్తున్నారా పిల్లలైతే ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. ఇక పిల్లల హడావిడి అయితే అంతగా లేదండి. బుక్స్ ఆట, పెన్సిళ్ళు, స్కేళ్ళు, వాళ్ళకు కంపాక్సులు, ఇలా నా బిడ్డ అయితే మొదలు పెట్టిందండి. ఆమె వెళ్ళి 2 days మాత్రమే అవుతుంది స్కూల్కి వెళ్ళి. అయితే ఆమె అడిగేటి వాటికైతే ఇక లెక్కే లేదు. ప్రతి ఒక్కటి కావాలంటుంది, అన్నీ కొత్తగా కావాలంటుంది. లాస్ట్ ఇయర్ అయితే వద్దంటుంది. ఇక బ్యాగులు అయితే లేవండి ఇద్దరికి. లాస్ట్ ఇయరే తీసుకున్నాం కానీ అవైతే ఎందుకు అంత క్వాలిటీ కాదేమో, తొందరగానే ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇద్దరికి తీసుకోవడానికి అయితే వెళ్ళిండు. చూద్దాం ఎలాంటి బ్యాగులు, ఏం బ్యాగులు తీసుకొస్తారో. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి మేమైతే కొంచెం ముందుకెళ్తాను. ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.